హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనూ అయితే మనం ఇప్పటి వరకైతే పర్టికులర్ ఇంటిగ్రల్లో మెథడ్ 1 ఏంటో చూసాము. ఏంటది? ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏముంటాలంటున్నాను, ఇఫ్ దిస్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ అయితే గనక ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, డినామినేటర్ 0 వస్తే ఏంటి, అండ్ ఇనిషియల్ ప్రాబ్లమ్స్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చెప్పాను. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోస్ అండ్ వరల్డ్ ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాతనే ఇది చూడండి, క్లియర్గా ఉంటుంది. దిస్ ఈజ్ మెథడ్ 2. బట్ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ కంపల్సరీ. ఓకేనా బేటా? ఇప్పుడు మనం ఇది చేసాము. ఈ మెథడ్లో ఏం చేసామంటే డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇది అయిపోయింది. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ. మరి ఎక్స్పోనెన్షియల్ కాకుండా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? లిజన్ కేర్ఫుల్లీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లమ్కి ఎక్స్పోనెన్షియల్ విత్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఆల్జిబ్రాయిక్ విత్ ట్రిగ్నోమెట్రిక్ అడుగుతారు, కాబట్టి క్లియర్గా వినండి. ఏమంటున్నారు? పర్టికులర్ ఇంటిగ్రల్ మెథడ్ 2లో పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ బిఎక్స్ అయినా కాస్ బిఎక్స్ అయినా ఉన్నప్పుడు ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో వర్కింగ్ రూల్ చెప్తాను, క్లియర్గా వినండి. ఏం లేదు బేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తాము, ఎప్పుడు కనుక్కుంటామో పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బోత్ ఉన్నప్పుడు వైపీ వస్తుంది. ఎలా ఉండాలి? ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. కొంతమంది దీన్నే పై ఆఫ్ ఎక్స్ అంటారు. నో నీడ్ టు వరీ, దిస్ ఇస్ ఎనీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ అయిపోయింది. మరి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి జనరల్గా వైపీ ఎలాగనుకుంటామండి మనం? 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అని రాసిన తర్వాత ఆ క్యూ ఆఫ్ ఎక్స్ డిపెండ్స్ అపాన్ ద ఫంక్షన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ అయితే డి ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏమంటున్నాను, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కనుక ట్రిగ్నోమెట్రిక్ అయినప్పుడు మరేం చేయాలి? ఐదర్ సైన్ బిఎక్స్ కావచ్చు లేదా కాస్ బిఎక్స్ కావచ్చు. ఇఫ్ దిస్ ఇస్ ఎనీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్, అప్పుడు వైపీకి మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే డి స్క్వేర్. ఎక్స్పోనెన్షియల్లో డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను, కానీ ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి. ఇక్కడ ఏది ఉంది? బి స్క్వేర్. ఏ ఉంటే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే డి స్క్వేర్ ప్లేస్లో సింపుల్గా మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్లో ఈ మైనస్ని ఈ స్క్వేర్ లోపల రాస్తారు, అప్పుడు వాల్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు -2 ఉంది, మనకి 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే -4 వస్తుంది. అదే మైనస్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. దాంతో ప్రాబ్లం మిస్టేక్ అవుతుంది. అంటే మైనస్ని కామన్గా రాసేసి దాన్ని స్క్వేర్ చేసిన తర్వాత ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాము. మరి డి ఏమవుతుంది మేడం అంటారు. సపోజ్ ఎఫ్ ఆఫ్ డి అనేది మీరు డి స్క్వేర్ ప్లేస్లో కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేశారు, అప్పుడు డి టర్మ్ ఉంటుంది కదా, డి టర్మ్ ఉంటుంది, ఇంకొక కాన్స్టెంట్ ఉంటుంది. అది కనుక ఇలా అనుకుంటే డి ప్లస్ ఏ ఆర్ డి ప్లస్ బిలో ఉంది అనుకోండి, డి స్క్వేర్ అయిపోయింది, డి ప్లస్ బిలో వచ్చింది అనుకోండి. మరి దీన్ని ఎలా రెడ్యూస్ చేస్తారు మేడం అని అంటారు. ఒకవేళ నార్మల్గా 1/d ఉంటే ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ సైన్ అని రాస్తాము, కానీ ఇలా ఉన్నప్పుడు ఓకే, దీన్ని మనం రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో డి మైనస్ బి బై డి ప్లస్ బి ఇంటూ డి మైనస్ బి. అంటే డి మైనస్ బితోని ప్రోడక్ట్ డివిజన్ చేస్తే దెన్ అగైన్ యూ విల్ గెట్ డి మైనస్ బి బై డి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇలా వస్తుంది, అవునా? తర్వాత మళ్ళీ అగైన్ మనం సైన్ బిఎక్స్ వాల్యూ ఇది బి స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది. ఎక్కడి వరకు ఇలా చేయాలి? డినామినేటర్ కాన్స్టెంట్ వచ్చే వరకు చెయ్యాలి. మరి న్యూమరేటర్లో డి ఉంది కదా మేడం అంటారు. ఏం పర్వాలేదు, ఈ డి మైనస్ బితోని సైన్ బిఎక్స్ని ప్రోడక్ట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ సైన్ బిఎక్స్ అని అంటాము, మైనస్ బి ఇంటూ సైన్ బిఎక్స్. ఇది మీకు ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది అందరు చేస్తారు, మనకి ఎక్స్పోనెన్షియల్లో కూడా
ఒక ఇంపార్టెంట్ నోట్ వచ్చింది ఏంటిది, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ d value or d square value if the denominator will become to 0 then what we have to do అనేది మన డౌట్. ఏంటంటే డినామినేటర్ 0 ఎప్పుడు అవుతుంది, ఒకటి కేస్ 1 చూడండి, ఇక్కడ ఎప్పుడు అవుతుంది అని అంటే 1/d² + b² ఆఫ్ sin b² bx ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మన రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం బేటా, ఈ d² ప్లేస్లో -b² సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది 1/ ఇది -b², ఇది +b² ఉంది, అంటే డినామినేటర్ 0 అవుతుంది. ఇలాంటి కేసులో దీనికి డైరెక్ట్ ఏంటి అని అంటే -x cos bx/2b. ఇది ఎలా వచ్చింది మేడం అంటే, జస్ట్ సెకండ్, ఇది ఎలా వచ్చింది మేడం అని అంటే ఒక్కసారి చూడండి, డినామినేటర్ 0 అయినప్పుడు మీరు ఏం చేయాలి, x/డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే 2d × d, ఓకే 2d అవుతుంది. 2d ఇంటూ ఈ sin bx యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. రాసిన తర్వాత x/2 యాజ్ ఇట్ ఈజ్ 1/d ఆఫ్ sin bx అంటే ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ sin bx. ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ అంటే ఏమవుతుంది నాకు చూడండి, x యాజ్ ఇట్ ఈజ్ 2 యాజ్ ఇట్ ఈజ్, ఇంటిగ్రల్ ఆఫ్ sin bx అంటే ఏమవుతుంది నాకు -cos bx/b. ఏమవుతుంది -cos bx/b అంటే ఆన్సర్ ఎంత -x cos bx/2b. అర్థమైంది కదా, 0 అయినప్పుడు ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఉన్నప్పుడు ఇది ఫార్ములా. అదే ఇక్కడ d² + b²లో సైన్ ఉంటే ఇలా రాసాము, మరి కాస్ ఉంటే ఏం రాస్తారు, cos bx ఉంది. cos bx ఉన్నప్పుడు నాకు ఏమొస్తుంది, జస్ట్ నెగిటివ్ రాదు, ఎందుకని x/2d × cos bx అంటాము, అవునా, x/2d × cos bx. అప్పుడు అదేమవుతుంది x/2, కాస్కి ఏమొస్తుంది సైన్ వస్తుంది, sin bx/2. ఏంటిది ఇది, నాకు ఆన్సర్ ఎంత వస్తుందండి, ఇది x sin bx/2b. అర్థమైంది కదా, 0 అయినప్పుడు ఈ విధంగా రాస్తాము. మీరు ప్రాబ్లం చేసినప్పుడు చాలా క్లియర్గా, ఒకవేళ sin ax ఆర్ sin bx cos ax cos bxలో ఉంటే ఇలా, అలా కాకుండా sin a sin bలో ఉంటే ఎలా రాస్తాం, మరి sin కాకుండా cos square(x)లో ఉంటే ఎలా రాస్తాం అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఫ్రెండ్స్కి గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ కంపల్సరీ, షేర్ కంపల్సరీ, కమెంట్ కంపల్సరీ. All the best. Thanks for watching.